ముందంజలో ఉంటుంది తప్ప వెనకంజలో ఉండే సమస్య అయితే లేదు. ఈరోజు అశోక్ గారు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే, ఆ సమస్యలన్నింటి మీద కూడా ప్రభుత్వం దగ్గర కానీ యాజమాన్యం దగ్గర కానీ అన్ని స్థాయిల్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూడండి, మొన్నటి ప్రమోషన్ల విషయమే తీసుకోండి. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రమోషన్ సాగిన మాట మనందరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఏఎన్టీసీ సంఘమైనా భయపడకుండా అవసరమైతే మెరుపు సమ్మెకు సిద్ధమని ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక యూనియన్ త్రికొండ. అంటే సమస్యలకు ప్రభుత్వం ఏదైనా పర్లేదు, కార్మికుల సమస్యలే పరంగా పెట్టుకున్న యూనియన్ తప్ప గవర్నమెంట్కి వత్తాసు పలికి గవర్నమెంట్కి డబ్బా కొట్టే యూనియన్ 327 యూనియన్ కాదు. అది మాత్రం మర్చిపోకండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రమోషన్ సమస్య పరిష్కారమైంది. ఇక్కడ సమస్య రెగ్యులర్ ఎంప్లాయీస్కి ముందు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో, ఆర్టిజన్స్కి ఎందుకు ఆగింది అనే దాని మీద కొంత మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కోర్టుకు సంబంధించిన అంశం. అక్కడ స్టే వస్తే మళ్ళీ ప్రమోషన్స్ ఆగే అవకాశం ఉంది. ఆర్టిజన్స్కు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆగమని చెప్పారు, ఆగాము. రెండు వారాలలో ఇస్తామని చెప్పారు. తప్పకుండా ఇప్పుడు ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ కొంత క్లారిటీ రావాలి. ఈ జేఏసీ ఏర్పడే చూడు, ఏది కన్వర్షన్ జేఏసీ అని పెట్టుకున్నారు. మాకు గ్రేడ్ చేంజ్ వద్దు, కన్వర్షనే కావాలంటారు. మాట్లాడడం చాలా ఈజీ, రెచ్చగొట్టడం చాలా ఈజీ. అది వాస్తవానికి ఎంత దగ్గరలో ఉందో అనేది మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా నేను మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా మాట్లాడేది సాధ్యమైతే మాట్లాడితే బాగుంటుంది, అంతేనా కదా? ఇప్పుడు మీరు ఇచ్చిన జేఏసీ లెటర్లనే కన్వర్షన్ జేఏసీ అంటే కన్వర్షన్ కావాలంటే ఫస్ట్ ఏపీఎస్సీబీ రూల్స్ రావాలి, కరెక్టా కదా? నీకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ లోపల నీ యొక్క క్యాడర్ను ఆ సర్వీస్ రెగ్యులేషన్లు అమలు చేసి ఆ సర్వీస్ రెగ్యులేషన్స్ నీకు కనుక వస్తే అప్పుడు నువ్వు కన్వర్షన్ అయ్యే రైట్స్ ఉంటాయి. ఇలా ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా 5 ఏళ్ళ తర్వాత నువ్వు గ్రేడ్ చేంజ్ కావాలి. వాళ్ళు రాసిన రాజ్యాంగమే అది, మనం ఎవరో రాయలేదు. మేనేజ్మెంటు లేబర్ కమిషనర్ కలిసి ఇచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్లో 5 ఇయర్స్ కాగానే అప్ టు గ్రేడ్ 1 వరకు అందరు 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ గ్రేడ్ చేంజ్ కావాలని వాళ్ళే రాశారు. ఆ రాసిన దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మనం అడిగేది ఏంది, అందులో లేని దాన్ని అడుగుతున్నాం, కరెక్టా కదా? కానీ మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ని ఆ రోజే మనం వ్యతిరేకించిన మాట వాస్తవం. ఏ కార్మిక సంఘం కోర్టులో కేసు వేయకుండా స్టాండింగ్ ఆర్డర్ మీద కేసు వేసిన ఏకైక సంఘం 327. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఏదో వేదికలు ఇప్పుడు అందరు వచ్చి మళ్ళీ చేసి ఇక ఏర్పడి వాళ్ళ కొంత సంఖ్యను పెంచుకోవడానికి తాపత్రయమే తప్ప నిజమైన నాయకులైతే ఈ వ్యవస్థలో ఆ రోజు టీటఫ్గా తెలంగాణ స్టేట్ లోపల ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఏకమైతేనే మీరు ఆర్టిజన్స్ అయ్యారు. అంటే అంత పెద్ద ఉద్యమం చేస్తేనే ఆర్టిజన్స్ కాగలిగారు. మరి ఇలా 2-3 కలిసి ఈ వ్యవస్థను ప్రభావితం చేయగలుగుతారా? మీరే ఆలోచించండి. ప్రధాన కార్మిక సంఘాలు అయినటువంటి 1104, 327 లేకుండా 3 సంఘాలు కలిసి ఇలా మొత్తం రెచ్చగొడితే అది అయ్యే పనేనా? మీరు ఆలోచించుకొని మీరు గుండె మీద చేసుకోండి. ఇందులో అనవసరంగా దీన్ని ప్రోత్సహించి ఉన్న వ్యవస్థను ఖరాబ్ చేయొద్దు అనేది నా యొక్క రిక్వెస్ట్. వాళ్ళు మా దగ్గరికి రాలే ఇప్పటివరకు కూడా. ఏదైతే 3 సంఘాలు జేఏసీ ఏర్పడ్డాయో వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి మనల్ని అడగలే. మేజర్గా 1104, 327 యొక్క సహకారంతోనే ఈ వ్యవస్థ లోపల ఏదైనా మార్పు రమ్మంటే వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క సహకారం లేకుండా మీరు ఆర్టిజన్స్ కాలేదు. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క సహకారం లేకుండా ఇంకే విషయమైనా పరిష్కారం కాదు. ఎందుకంటే మీరు వేరు, మేము ఏమైనా బాధనలో దాంట్లో మేమైతే లేము. మీ అందరి కోసం ఆ రోజు వరంగల్కి అందరూ వచ్చింది, రెగ్యులర్ ఎంప్లాయీస్ అంతా వచ్చింది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేయాలి. మీరు వేరు మేము వేరు అనేటువంటి ఒక విభేదాలను సృష్టించడానికి కొన్ని జేఏసీలు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది పద్ధతి కాదు. వెనక ముందైనా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ఇందులో ఎవరికి ఇలా ఆ రోజు టీటఫ్ను విచ్ఛిన్నం చేసిందే 1104. మరి 1104 టీటఫ్లోకి వెళ్ళిపోయినప్పుడు మిగతా సంఘాలం అందరం కలుద్దామని చెప్పినా ఏ సంఘం కూడా ఇవాళ జేఏసీగా ఏర్పడే ఏ సంఘం కూడా మరి ముందుకు రాలే. ఆయన ఒక్కడు పోతే మనకేంది? మిగతా సంఘాలు మనం ఉండగా కంటిన్యూ అయితే ఈ పాటికి సమస్యలు ఎప్పుడో పరిష్కారం అవుతుంది. కార్మికులకు అన్యాయం చేసే యూనియన్ ఏంటో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉంటేనే మనకు ఫలితాలు వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, చరిత్ర కూడా తీసినా అదైతే యూనిట్గా ఉంటేనే సమస్యలకు పరిష్కారం అవుతాయి. యూనిట్ని దెబ్బతీసినటువంటి సంఘాలు ఏందో మీరు ఒకసారి చర్చించుకోండి.
అట్లాంటి సంఘాలను ఇప్పుడు ఇవాళ చూడు సాయిల్ చేసిన కష్టం అదేంది 200-300 మందిని ట్రాన్స్ఫర్ చేయించి ఏదైనా సమస్యలు ఏమైనా పరిష్కారం అయిందా, ఆయన సపరేట్ చేయడం వల్ల నష్టమైందా లాభమైందా? మరి అలాంటి సంఘటనలు అన్నీ కూడా తెలిసినాక మళ్ళీ ఒక జేఏసీ కాగితం నాకు తీసుకొచ్చి చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఏదైనా ఏర్పడితే ప్లాట్ఫామ్ బ్రహ్మాండంగా ఏర్పడాలి, లేదంటవా ఎవరి సత్తా వాళ్ళు చాటుకోవాలి. ఇలా మనం 327 కూడా సింగిల్గా తిరిగినాం ఆ రోజు. మన బిల్డింగ్ కూడా ఊలగొట్టిండు, మన మీద ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిండు, పోలీసులు లాఠీ చార్జీలు చేసిండు, అయినా భయపడలేదే. ఆ మాత్రం చేస్తేనే కొన్ని హక్కులు వచ్చినాయి. పేరు ఏదైతే పోరాటం చేయనటువంటి సంఘాలు ఆడ పోయి సంతకాలు పెట్టి ఒక కాగితం తీసుకొచ్చినాయి, హెచ్ఆర్ఏ డిఏ కాగితం. కానీ పోరాటం ఎవడు చేసిండు? మనం చేసినాం. మనం పిలవడానికి ఇష్టం లేక వాళ్ళ పేరు మీద లెటర్లు ఇచ్చారు, అయినా బాధపడలే. మన పోరాట ఫలితమే కనీసం హక్కులున్నా సాధ్యమైనవి సంతోషపడ్డాం. ఇలా పేరు కోసమో లేదా పదవుల కోసమో ఇలా 327 వెంపలాడే సమస్య లేదు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు మన పోరాటం, ప్రభుత్వాలు ఏదైనా పోరాటం ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటికీ దూరదృష్టి ఉంది కాబట్టి స్టాండింగ్ ఆర్డర్స్ మీద కేసు వేసినటువంటి ఏకైక యూనియన్ 327 యూనియన్. మిగతా నాయకులకు, మిగతా సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి? ₹1 ఒక ఆర్టిజన్ దగ్గర కలెక్ట్ చేయకుండా 3 లక్షల రూపాయలు పెట్టి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో కేసు ఇస్తాం. ఎందుకంటే చట్ట ప్రకారంగా గెలిచే సత్తా, గెలిచే హక్కు మనకు ఉంది కాబట్టి ఇచ్చినాం. మిగతా సంఘాలకు ఆ విధమైనటువంటి ఆలోచన లేదు. ఆర్టిజన్ల మీద కపట ప్రేమే తప్ప న్యాయమైన ప్రేమ లేదు కాబట్టి ఒడేయలేదు. ఇలా డెఫినెట్ ఒకే సంస్థల ఒక స్టాట్యుటరీ రూల్ ఉన్నప్పుడు ఇంకొక రూల్ అమలు